అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని పోలవరం కాలువ ఆయకట్టు రైతులపై అధికారులు కక్ష సాధింపుల చర్యలకు దిగారు. రైతుల మోటార్ల విద్యుత్ కనెక్షన్స్ కట్ చేశారు. పోలీస్ బలగాలతో మోటార్లు తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో గన్నవరం మండలం బలిపర్రు, తెంపల్లి, కొత్తగూడెం, వీరపనేనిగూడెం, సూరంపల్లి రైతులు నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. వరి నారులు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లో పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుండి ఈ రోజు వరకు ఈ మోటార్లు అనేవి నిరంతరంగా ఆడుతూనే ఉన్నాయి, 10 సంవత్సరం కూడా. కానీ ఈ సంవత్సరం కొన్ని కారణాల వల్ల 2-3 రోజుల నుంచి బాగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారండి. పై అధికారులు వచ్చి కరెంట్ ఆపేయండి, లేకపోతే మోటార్లు తీసేయండి, లేకపోతే మోటార్లు మేమే జేసీబీలు తీసుకొచ్చి తీసుకెళ్ళిపోతామని చెప్పి ఈ సమస్య ఇలా ఉండటం గ్రామస్తులు బాగా ఇబ్బందికరంగా ఉంది. ఎస్కాట్తో వచ్చి మీకు కేసులు పెట్టి మొత్తం మోటార్లు కూడా వేసుకెళ్ళిపోతాం అంటున్నారండి. ఈ మోటార్లు వేసుకెళ్ళిపోతే ఈ రైతులు ఏమవుతారండి? ఏం చేయాలండి? వాళ్ళ ముందే పోలవరం కాలంలో దూకుతారండి. ఇంత ఖర్చు పెట్టి ఈ పొలాల మీద జనం రైతులు పోలవరం కాలంలో దూకే పరిస్థితి వస్తుందండి. మాకు ఇంత ఖర్చులు పెట్టి వద్దన్నాళ్ళు ముందే చెప్పాలండి. మీరు వేయొద్దు, ఏమి వేయొద్దు, అసలు ఈ శాలలో బీళ్లు పెట్టుకోండి. జీలగిత్తులు వాళ్ళే ఇచ్చారు, ఇత్తనాలు వాళ్ళే ఇచ్చారు, పట్టుకోమన్నారు, ఈ క్యాప్ చేస్తామన్నారు, అన్నీ చెప్పి ఇవాళ పెరిగే పైర్లని ఎండబెట్టేస్తాకి నీరు అసలు అది మీకు అధికారమే లేదంటున్నారండి. పొలం మా శాలలో నుంచి వెళ్ళినప్పుడు మాకు అధికారం ఉండదండి పై నుంచి నీరు వెళ్తుంటే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.